నేను మొన్న ఒక యూట్యూబ్లో ఒక ఆవిడ చెప్పారండి, నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ విషయం. చాలామంది మగవాళ్ళు ఏమంటారంటే ఏదన్నా చెప్పగానే అంట నో అంటారంట. తర్వాత తర్వాత ఏదో చేస్తారు, బట్ నో అంటారు. ఇక్కడ ఈమె పాపం ఒకసారి హర్ట్ అవుతుంది, మనసు బాధపడుతుంది, అవుతుంది. కానీ ఆ నో అనే ఒక్క నిమిషం ముందు మీరు ఒక్క క్షణం ఆలోచిస్తే ఈమె ఈ విషయం నన్ను కాక పక్కింటి వాళ్ళని అడుగుద్దా? ఓ సినిమానో, ఒక చీరో, ఒక టూరో, ఒక ఇదో, ఇంకోటో అవసరమో, ఈమె నన్ను కాక పక్కింటి వాళ్ళని అడుగుద్దా? ఎదురింటి వాళ్ళని అడగగలదా? అడిగితే నా విలువేంటి, ఆమె విలువ పక్కన పెట్టండి, నా విలువేంటి అని ఒక్కసారి మీరు ఆలోచించుకోగలితే మీరు నో చెప్పటం చాలా కష్టమవుతుంది. మీకు ఇది చూడటానికి వినడానికి కష్టంగా ఉందేమో కాదు, కానీ ఇవి ఉన్నా పర్వాలేదు, కానీ నో చెప్పటానికి మాత్రం మీరు కష్టంగా మారాలి. మీ మాట కష్టంగా మారాలి. అయ్యో తప్పక ఇది నో అంటున్నాను అనే భావం మీరు అక్కడ పంపించగలగాలి. అంతేగాని నోరు ఉంది కదా అని నో నో చెప్పేస్తే ఒక్కసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని గాక చెప్పాను కదా ఇందాక, ఇంకెవరినన్నా అడిగితే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది పరిస్థితి. దాన్ని మనం పూర్తిగా మీరే అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ప్రతిదానికి విసుక్కుంటూ మాట్లాడడం, చాలామంది మగవాళ్ళు మాట్లాడితే విసుక్కుంటూ మాట్లాడతారు. ఏమండి విసుక్కుంటూ? ఆఫ్టర్ ఆల్ నీ ఆఫీస్లో, ఆఫ్టర్ ఆల్ అంటే తప్పలేదు, నీ ఆఫీస్లో ఉన్నటువంటి నీకు టీ ఇచ్చేవాడిని విసుక్కుంటా మాట్లాడు. వాడు టీ ఎలా ఇస్తాడు మీకు? లాస్ట్న మీకు ఇస్తాడు, ఒలిగిపోసిన కప్పులో నుంచి మీకు ఇస్తాడు. మీరు గమనించుకోండి. మీరు వాడిని అస్తమానం విసుక్కుంటూ ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఏం జరుగుద్దో. సో మీకు రిజల్ట్ ఎట్లా వస్తుంది? అక్కడ అలా వస్తుంది. అలా టీ ఇచ్చేవాళ్ళే అలా రిజన్ నీకు అయినప్పుడు, నీ కింద పని చేసేవాళ్ళు ఇంట్లో ఉండి ప్రతిరోజు నీతో ఉండి, నీతో కాపురం చేసి, నీతో పిల్లలుండి, నీకోసమే తాపత్రయపడే వైఫ్ ఇంకెంత ఇసుక్కుని అసహించుకుంటుంది నిన్ను. నువ్వు విసుక్కుంటున్నావు పైకి, కానీ ఆమె లోపల నిన్నెంత అసహించుకుంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆమె భరిస్తుందా? ఒకవేళ భరిస్తే ఎందుకు భరిస్తుంది? దాని రిజల్ట్ ఏంటి? ఎందుకు భరిస్తుంది అంటే వాళ్ళు నాకు ఉద్యోగం ఉంది, జీతం ఉంది, పిల్లలు అవసరం, అవన్నీ కాదండి, అన్నీ మెటీరియలిస్టిక్ అండి. ఇవాళ మనం కాకపోతే ఇంకోళ్ళు దొరికే వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఇవాళ మీకు ఎంత డైవర్స్ ఉన్నాయో, 40 ఏళ్ళ తర్వాత పెళ్ళి అమ్మాయి కోసం వచ్చి నా కుటుంబంలో ఉండి నాకు వండి పెడితే చల్లని మగవాళ్ళు ఇవాళ బోడు మంది ఉన్నారండి. దానికి ఏం కొదవలేదు. ఒక్కసారి ఆడదు ఆ విధంగా ఆలోచిస్తే ఏమవుతుందో ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచించి ఆ మనసును సంతోషపెడుతూ అటువైపు దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. డైవర్స్ అన్నిటికీ కారణం మగవాళ్ళని ఆడవాళ్ళని నేను చెప్పట్లేదని, ఈ ఒక్క పాయింట్లో మాత్రం నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగుమని గంట కొట్టండి.